హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు సండే. మా ఊర్లో చికెన్ మటన్ కోయకూడదని చెప్పేసి సాటర్డే నిన్న నైటే చాటింపు వేయించారన్నమాట. అందుకే మేము ఇంకా ఏం తెచ్చుకోలేదు. ఈరోజు కొయ్యరు కూడా ఇంకా ఈరోజు నాకు తెలిసి. అందుకే మా చేజికి వడియాలు వేసుకున్నాం. సాయంత్రం వడియాలకి నానబెట్టు కేజీ అని చెప్పా. ఇది 4 కేజీలు అండి. ఇవి 4 కేజీలు. మొన్న 4 డేస్ బ్యాక్ తీసుకొని వచ్చాను. 3 డేస్ బ్యాక్ తీసుకొని వచ్చాను. కేజీ వచ్చేసి 110 రూపాయలు. 4 కేజీలు 440 రూపాయలు అనమాట. మనకి పొలంలో ఇంకా 4 సార్లు ఉన్నాయి కదా. ఈరోజు ఒక 2 సార్లు, రేపు ఒక 2 సార్లు తీసుకుందామని చెప్పాం కదా. సో అందుకే స్టార్ట్ అయిపోయినాము. డైలీ ఈ వాటర్ బాటిల్, ఈ పెట్రోల్ బాటిల్ డైలీ. ఇవి అలసందలు అండి, నాటు అలసందలు ఇవి. మా జేజీ అమ్మేసే వాళ్ళ అక్క ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిందనమాట. ఎక్కువగా మేము వడలు బాగా వేసుకొని తింటాం. వడలు అదే కాక ఈరోజు చికెన్ మటన్ కూడా ఏం లేదు. ఇవి నానబెట్టేసి మనం ఇంకా పొలానికి వెళ్ళిపోదాము. పర్టికులర్గా నేనే ఎందుకు నానబెడుతున్నాను అంటే, మా జేజీ నేను ఇప్పుడు 2.5 గ్లాసులు వేసాను కదా, మా జేజీ 1.5 గ్లాసే ఇస్తుంది. తినబుద్దే అది ఎంత తినాలన్నా కూడా తినలేము. చూసుకొని తినాలా. అందుకే నేనే నానబెట్టిన, మనస్ఫూర్తిగా తినాలని. ఇంకా పొలంకి వెళ్ళేసి వచ్చాము. ఇవి నాంతా ఉంటాయి. పెట్టేద్దాం. దీని ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తాను అన్నమాట. ఓన్లీ సపరేట్గా వడల వీడియోని మళ్ళీ నెక్స్ట్ తీసి పెడతాను. కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి. చలో ఇంకా పొలం. ఇంకా చీకటిగానే ఉంది. ఈ బొంత ఇక్కడ పెట్టిన కూడా డేంజరే. బొంతలు కుట్టేది వాళ్ళు తీసుకొని పోతారు. ఇది తీసుకొని పోయి దీనికి మళ్ళీ ఒకటి కొత్త శారీ వేసి కుట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తారనమాట. అలా జరిగింది కూడా. మా బొంత వేరేది తీసుకొని పోయినారు, ఇది వేరేది. పొలంకి అయితే వచ్చేసాము. ఇంకా లైట్గా ఇంకా మోడంగానే ఉందన్నమాట. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఇంకా మనకి 4 సార్లు ఉన్నాయి. ఈరోజు ఒక 2 సార్లు, రేపు ఒక 2 సార్లు అయినా కూడా మనకి అయిపోతుందండి. అది సూర్యభగవానుడు రావాలా వద్దా అని చూస్తున్నాడు. వస్తాడు ఖచ్చితంగా. వచ్చే వీపులు విమానం మోగ కొడతాడు. అందుకే ఆ దెబ్బకి తట్టుకోలేకనే పొద్దున్నే వచ్చేసాను. టైం వచ్చేసి 6:29. चलो कल आप काट देंगे.
శుభ్రంగా ఉందబ్బా చెట్ల దగ్గర అయితే. ఎందుకు ఈరోజు పొద్దున్నే ఆకలి అవుతుందబ్బా. పొద్దుగలనే ఆకలి అవుతుంది. మొహం కడుక్కున్నాను, ఆకలి అవుతుంది. మొత్తం కంకి కొడుతుంది. ఇప్పుడే ఆకలి అయితే ఎట్లబ్బా, ఇంకా ఉండాలా? వాయబ్బా 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 అనుకున్నా, ఏంటో వచ్చినట్టుండాయా బరగొడ్లే. చూడండి ఫ్రెండ్స్, బరగొడ్డు కాలం ఇట్టా రుద్దిపోతే బాధ అనిపిస్తుంది. ఎన్ని కొమ్మలు ఉరిగినాయో చూడండి. ఇవి కావాల్సుకునే తోలుతున్నారా మన పొలాలలోకి, లేకపోతే అవే వస్తున్నాయి అనేది తెలీదు. పెద్ద చెట్టు ఇది, పెద్ద చెట్టు. ఎంత పెద్ద కొమ్మ ఇరిగిపోయిందో చూడండి. ఎన్ని కొమ్మలు, సగం చెట్టు పోయింది, సగం చెట్టు నాశనం చేసిపోయింది. కనిపిస్తే ఖచ్చితంగా చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు ఇప్పుడు. ఏమంటే వీడియోలో తిడితే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని చెప్పేసి తిట్టలేకపోతున్నా. సగం చెట్టు పాయ. అందుకే ముందు రాగానే నేను చెక్ చేసుకుంటా పొలాన్ని. ఇది ఎవరైనా కావాల్సుకునే తోలుతున్నారో లేకపోతే ఏంటో అర్థమే కాదు. ఇది ఏం చెట్లని రుద్ది పెడితే ఏం వస్తుంది, ఏం అర్థమే కాదు. సరే అండి, పొలంలో వచ్చేసాము. వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా లేట్ చేయకుండా. నాకెందుకో ఈరోజు పొద్దున్నే ఆకలి అవుతుంది. ఇదేందో విచిత్రం ఈరోజు. దీనికి ఏమైంది? టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 10:02. కలుపు తీసేది అయితే 2 సార్లు అయిపోయిందండి. 10 కాకముందుకే, 10కి ఇంకా 10 నిమిషాలు తక్కువ ఉండగానే అయిపోయింది. 2 సార్లు తీసేసాను ఫాస్ట్గా. ఇంకా మనకి రేపటికి 2 సార్లు ఉంటాయన్నమాట. ఆ 2 సార్లు రేపు వచ్చి తీసుకుంటే మనకి ఇంకా పొలం అనేది క్లీన్గా అయిపోతుంది, మొత్తం నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 2 సార్లు కలుపు తీసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా బంకపండ్ల చెట్టు, ఆ చెట్టుకి ఉన్న కొమ్మలు కిందికి ఉన్నాయి కదా, ఆ కొమ్మలల్లా మళ్ళీ కోసాను నేను. ఇంకా అప్పుడు కోసింది కాగా చెట్టుకి ఇంకా పెరిగిపోయి ఇంకా కిందికి వచ్చినాయి అన్నమాట. కాయలు చూసారా, బంగపండు కాయలు ఎంత మెండుగా వచ్చాయి అసలు. ఈ వీటి వల్ల ఇంకా పైన కొమ్మలల్లా కిందికి వచ్చేసాయి. ఇంకా నీట్గా కోసాను నేను మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే
ఇక్కడ వేసాను కొమ్మలు మొత్తం చూడండి, నీట్గా ఉంది. ఇంకా శంఖం ఊదుతుంది 10 గంటలది. ఫస్ట్లో ఎట్టయితే బాగా నీట్గా చేశాను చెట్టు దగ్గర, అట్లానే చేశాను కొమ్మలల్లా కోసి. బాగా కాయలు అయితే ఫుల్ ఉన్నాయండి. బంగపండు కాయలు మామూలుగా లేవన్నమాట. ఇక్కడ ఎందుకంటే నీట్గా చేసేది నేను ఎక్కువగా లాస్ట్ ఇయర్ అంటే ఆ చెట్టు దగ్గర ఉండినాము బాగా తినడానికి, పూలు కోయడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండినారు. కానీ సగానికి సగం మనకి ఎండలోనే లాస్ట్ ఇయర్ పని జరిగిపోయిందన్నమాట. నేను బండి స్టాండ్ చేస్తాను కదా, పార్కింగ్ చేశాను కదా, అక్కడే తినేటోళ్ళు పాపం ఎండలోనే మా కూలోళ్ళు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు దగ్గర నీట్గా చేసేస్తున్నాను. అందుకే ఎక్కువగా ఈ చెట్టు దగ్గరే నీట్గా చేస్తాను అన్నమాట. చూడండి, మనకి ఇంకా వీడి వరకు అయితే అయిపోయింది. ఈ చెట్టు వరకు అయితే చూశారు కదా ఎంత నీట్గా ఉందో, పొదల దగ్గర అట్లా నీట్గా అయితే చేసేసాను. మనకి ఇంకా ఈ సాలు ఆ సాలు ఈ సాలు మాత్రమే ఉన్నాయి, 2 సార్లు. రేపు ఈ గట్టు కూడా క్లీన్ చేసుకోవాలి మనం నీట్గా. కొద్దిగా రేపు లేట్ అవ్వచ్చు నాకు తెలిసి, ఎందుకంటే గట్టు కూడా క్లీన్ చేసుకునేది ఉంది కాబట్టి. ఎట్టనో దేవుని దయ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వర్షం పడి మంచి చేసిందండి నాకు. ఆడికైనా కానీ మనకి చాలా గట్టిగా ఉంది, చాలా ఫస్ట్ టైం కాబట్టి మనం కలుపు తీయడం ఇది చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇంకా ఈ 2 సార్లు అయిపోతే మనకి పొలం అనేది నీట్గా అయిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ కలుపు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంత కష్టం ఉండదు, గట్టిగా ఉండదు, కొద్దిగా ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట పొదల కింద కలుపు. మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదామండి. సగం కూడా అయిపోలేదు ఈరోజు, ఎందుకంటే కొద్దిగా చల్లగానే ఉంది ఈరోజు, చల్లగానే ఉంది. గట్టనో గట్ట కష్టపడితే మనం ఫస్ట్ రోజు నిన్నలా మొన్న తీసే రోజు అసలు కొడేలు అయితే మట్టి అంత మట్టి ఉండింది, కలుపు అయితే తీయడానికే రాలేదన్నమాట. మొత్తానికైతే సాధించాము. ఇంకొక 2 సార్లు కానీ అయిపోతే ఇంకా ఏ బాధ ఉండదు మనకి. ఎవరైనా కానీ కొత్తోళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి అబ్బా. మా వీడియోలు ఎట్లా ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మాకి, ఓకేనా? చూశారు కదా మా వీడియోస్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి, ఎవ్రీడే ఖచ్చితంగా పెడతాను నేను. చూశారు కదా టైం వచ్చేసి 10:15. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. నిన్న ఈ టయానికి ఫుల్ ఎండ, సావగొడుతున్నది ఎండ అయితే. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.